Good morning, Hyderabad. Adab. Today I am going to show you some of the forgotten iconic theatres of Hyderabad. First and foremost, Sangeet Theatre. If my memory goes well, the first movie I saw was either Ben-Hur or Spartacus. What a cinema hall and lot of parking place and tasty chai. Blockbuster movies like McKenna's Gold, Enter the Dragon, I saw in this theatre only. Yakut Mahal, Hyderabad's oldest theatre, built in 1934. Nizam used to watch movies in Yakut Mahal and as well as Jamrud Talkies. Jamrud Talkies కూడా 1934 or 38లోనే స్టార్ట్ చేశారు. యాకత్ మహల్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ కోవిడ్ టైం వరకు కూడా ఉన్నట్టు గుర్తండి నాకు. 2019-2020 వరకు కూడా ఆ ఓల్డ్ థియేటర్ ఉన్నట్టు గుర్తు. కోవిడ్ తర్వాత అది క్లోజ్ అయిపోయింది అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఆ జమృద్ టాకీస్ ఆ పిల్లర్స్ మధ్య నుంచి నడుస్తూ ఉంటే ఆ ఫీలింగే డిఫరెంట్గా ఉండేదండి. అట్లాగే ఫర్హీన్ అండ్ షహీన్ తిలక్ రోడ్లో ఉండేవి. దాన్నే తర్వాత సూర్య థియేటర్ అని చెప్పి పేరు మార్చారు. శోభన అండ్ విమల్ థియేటర్స్ బాలానగర్లో. వడ్డే నవీన్ అని చెప్పి సినీ హీరో, మీకు చాలామందికి తెలిసే ఉంటుంది. ఆ సినీ హీరో ఫ్యామిలీ వాళ్ళది ఈ శోభన సినిమా హాలు. ఒక విధంగా అది బాలానగర్కి అప్పట్లో ల్యాండ్ మార్క్ లాగా ఉండేదన్నమాట. లిబర్టీ సినిమా హాల్ ఎట్లా థియేటర్ అండి అది. ఆ లిబర్టీ సినిమా హాల్ వల్లే ఇప్పటికీ కూడా ఆ ఏరియాని లిబర్టీ అనే పిలుస్తాం. స్కైలైన్ అండ్ స్టెర్లింగ్ బషీర్బాగ్లో ఉండేవి. స్కైలైన్ థియేటర్ అయితే చాలా బాగుండేదండి. సుదర్శన్ ఓడియన్ సంగం ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉండేవి. నాకు థియేటర్ ఏదో గుర్తు రావటం లేదు, కానీ హాఫ్ టికెట్ మీద, అంటే టికెట్ 5 రూపీస్ ఉంటే బాల్కనీ టికెట్, 2 రూపీస్ 50 పైసాకి అప్పట్లో హిందీ ఓల్డ్ మూవీస్ చూపించేవాళ్ళండి. అట్లా నేను నా ఫేవరెట్ హీరో ఎవర్ గ్రీన్ హ్యాండ్సమ్ దేవానంద్ మూవీస్ అట్లా చూశాను నేను. 10 AM ఒకటే ఒక్క షో ఉండేది. सारा नहीं क्या मेरा साथ भी गवारा नहीं, मुख में बन के चल दिए तन के, वल्ला जवाब तुम्हारा नहीं। ओ छोड़ दो आचल जमाना क्या कहेगा, हा इन अदाओं का जमाना भी है दीवाना, दीवाना क्या कहेगा, ओ निगाहें मस्ताना। ఆ విధంగా కనుమరుగైన థియేటర్లు చాలా ఉన్నాయండి. ప్యాలెస్ థియేటర్ జీపీఓ దగ్గర ఉండేది. నవరంగ్ విక్రాంత్ జాంబాగ్లో. ప్లాజా సికింద్రాబాద్. లైట్ హౌస్, ఇట్స్ రియల్లీ హెరిటేజ్ స్ట్రక్చర్ అండి లైట్ హౌస్. బసంత్ టాకీస్ కాచిగూడలో. Later on, I think it has been converted into a function hall. Dreamland, Sham Theatre, Manohar Talkies, సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర ఉండేది. మోస్ట్లీ బి గ్రేడ్ సినిమాలు దీంట్లో నడిచేవి. శీష్ మహల్ అమీర్పేట్ మెయిన్ రోడ్డు మీద ఉండేది. ఈ శీష్ మహల్ ఆపోజిట్ లేన్లోనే మాజీ
ముఖ్యమంత్రి రోసయ్య గారు ఉండేవాళ్ళు. నటరాజ్ అండ్ అజంతా. కవాడిగూడలో కల్పన అని చెప్పి ఉండేదండి. అట్లాగే హ్యాబిట్స్లో సాగర్ టాకీస్. అండ్ లాస్ట్ అండ్ బట్ నాట్ లీస్ట్ ప్యారడైజ్ థియేటర్. రామకృష్ణ 70mm థియేటర్ గురించి స్పెషల్గా చెప్పాలండి. ఎందుకు అని అంటే షోలే 532 days, దీవార్ 365 days, మైనే ప్యార్ కియా 365 days ఈ థియేటర్లో రన్ అయినాయి. షోలే సినిమా చూడటానికి రాజమండ్రి నుంచి హైదరాబాద్ వచ్చి ఈ సినిమా చూసిన వాళ్ళు నాకు పర్సనల్గా తెలుసు. ఎస్పెషల్లీ లాస్ట్లో ధర్మేంద్ర ఆ కాయిన్ని ఇసిరేస్తాడు. ఇసిరేసినప్పుడు అది థియేటర్లో మన సీటు పక్కనే పడ్డట్టు సౌండ్ వచ్చేదండి. మరి అప్పుడు ఆ సౌండ్ స్పెషల్ ఎక్విప్మెంటో లేకపోతే ఏదో సంథింగ్ దాన్ని ఏదో మోడిఫై చేశారనమాట అప్పుడు థియేటర్లో. ఆ సౌండ్ ఎఫెక్ట్స్ గురించి కానీ ఆ 70mmలో చూడాలని కానీ అంత దూరం నుంచి రాజమండ్రి, కాకినాడ, విజయవాడ నుంచి వచ్చిన వాళ్ళు పర్సనల్గా నాకు తెలుసండి. దీస్ ఆర్ రియల్లీ నాస్టాల్జిక్ మెమరీస్. థ్యాంక్ యూ వెరీ మచ్.